లాస్య నందిత కారు ప్రమాదానికి కారణం ఏంటనేది పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఉదయం నుంచి ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రమాదానికి గురైన కారుపై సిమెంట్ ఉండడంతో సిమెంట్ మిక్స్డ్ లారీగా నిర్ధారణకు వచ్చారు. కారు వేగంగా ముందుగా వెళుతున్న సిమెంట్ మిక్స్డ్ లారీని ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారుపై కాంక్రీట్ సిమెంట్ ఉండడంతో నిర్ధారణకు వచ్చారు పోలీసులు. గాంధీ ఆసుపత్రిలో కాసేపట్లో లాస్య నందిత మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి తరలించనున్నారు. అత్యంత పిన్న వయస్సులో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లాస్య నందితను మృత్యువు వెంటాడింది. తెల్లవారుజామున ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం చెందారు. వారం క్రితమే నల్గొండలో జరిగిన ప్రమాదంలో గాయపడి కోలుకున్న లాస్య నందిత మరోసారి జరిగిన రోడ్డు ప్రమాదంతో మృత్యువు కాటేసింది. లాస్య నందిత మృతి అటు కుటుంబ సభ్యులతో పాటు కార్యకర్తలు, అభిమానులను శోక సంద్రంలోకి నెట్టేసింది. ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు పటాన్చెరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపు తప్పి ముందుగా వెళుతున్న లారీని ఢీకొట్టింది. లారీ వెనక భాగంలోకి చొచ్చుకెళ్లిన కారును దాదాపు 100 మీటర్ల వరకు లారీ ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో నందిత అక్కడికక్కడే మృతి చెందారు. సదాశివపేటలో ఓ కార్యక్రమానికి హాజరైన లాస్య నందిత తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఓఆర్ఆర్పై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రైట్, ఇక లాస్య నందిత పోస్ట్ మార్టానికి తరలించారు. సో అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రి నుంచి మా రిపోర్టర్ అంజుమా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంజుమా, చెప్పండి, లాస్య నందిత కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి మార్చరీ విభాగం దగ్గర అయితే ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే, అంటే ఒక గంట సేపటి క్రితము ఇక్కడికైతే పటాన్ చెరువులో ఉన్నటువంటి అమేధా హాస్పిటల్ నుంచి ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివ దేహాన్ని అయితే అంబులెన్స్ లో ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. ఆమెతో పాటు ఆమె పార్థివ దేహంతో పాటు ఇటు హరీష్ రావు, అదేవిధంగా ఆమె కుటుంబ సభ్యులు వీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడి అంటే సంఘటన స్థలంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ సిఐ ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఫార్మాలిటీ అన్ని పూర్తి చేసిన అనంతరం పోస్ట్ మార్టం నిర్వహిస్తారని కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు మనకు తెలపడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే అక్కడి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐ ఇక్కడికి రావడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. పోస్ట్ మార్టం వద్ద మనకు ఇటు బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మిగతా ఎవరైతే ఆమె అభిమానులు వీళ్ళందరూ ఉన్నారో వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరికొద్ది సేపట్లో పార్థివ దేహానికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కొద్దిసేపటి క్రితమే మళ్ళీ ఇక్కడికి రావటం జరిగింది. ఒక్కసారి ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివ దేహానికి పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి అనంతరం కార్ఖానాలో ఉన్నటువంటి ఆమె ఇంటికి పార్థివ దేహాన్ని తీసుకువెళ్తారని కూడా చెప్తున్నారు. దాని తర్వాత మారేడుపల్లిలో ఉన్నటువంటి
హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని, సాయంత్రం 3-4 గంటల వరకు పార్థివ దేహం ఇంటి దగ్గరే ఉంటుందని ఆమె అభిమానులు, అదే విధంగా బీఆర్ఎస్ నేతలు, కుటుంబ సభ్యులు వీరందరి సందర్శనార్థం కూడా అక్కడే ఉంచి ఆ తర్వాత అక్కడి నుంచి తరలిస్తారని కూడా చెప్పారు. సో మనం చూసుకున్నట్లయితే కూడా వచ్చినప్పటి నుంచి మొత్తం ఇక్కడ మార్చురీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఇటు బీఆర్ఎస్ నేతల్లో అదేవిధంగా ఆమె అభిమానులు వీళ్ళందరూ కూడా ఎంతో విషాదంతో ఇక్కడ ఉన్నారు. అంటే చిన్న వయసులోనే ఇలా రోడ్డు ప్రమాదానికి గురవ్వటము ఇక్కడ అందరినీ కూడా కలిచివేస్తుంది. ఆమెను చివరి చూపు చూసేందుకు కూడా ఎక్కడెక్కడి నుంచో చాలా మంది అయితే ఇక్కడికి తరలిరావడం జరిగింది. మొత్తంగా ఇటు బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అదేవిధంగా ఇక్కడ పోస్ట్ మార్టం జరుగుతుంది. సో ఆమెను చివరి చూపు చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే ఇటు జనాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఒకసారి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం కూడా ఇక్కడ నుంచి పార్థివ దేహాన్ని ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్ఖానాలో ఉన్నటువంటి ఆమె గృహానికి అయితే తరలిస్తారు. ఆ తర్వాత సందర్శనార్థం అక్కడ ఉంచిన తర్వాత సాయంత్ర సమయంలో కూడా అంత్యక్రియలు బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లోపల ఉన్నటువంటి సిబ్బంది, అదేవిధంగా పోలీసులతో కూడా మాట్లాడుతున్నారు. అంటే ప్రొసీజర్ ఇంకా స్టార్ట్ అయిందా లేదంటే స్టార్ట్ కాబోతుందా, ఏంటి, ఎంతసేపు సమయం పడుతుంది అనేది కూడా వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొన్ని నెలలు కూడా, అంటే 3 నెలలు కూడా అవ్వకముందే ఆమె యాక్సిడెంట్ లో మరణించడం ఇటు కంటోన్మెంట్ ప్రజలకు, అదేవిధంగా ఆమె అభిమానులకు వీళ్ళందరికీ కూడా తీరని లోటని ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఎంతో విషాదం అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మనం చూసినట్లయితే కూడా తెల్లవారుజామున ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అది దురదృష్టకరమని, ఇటు కంటోన్మెంట్ ప్రజలకు తీరని లోటని ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు అయితే విషాదం వ్యక్తం చేస్తున్నారు. అంజుమా, అయితే పోస్ట్ మార్టం కి సంబంధించిన డీటెయిల్స్ అధికారికంగా ఎప్పుడు వెలువరించే అవకాశం ఉందంటారు? ప్రియా, ప్రస్తుతం అయితే పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐ అయితే ఇక్కడికి వచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొసీజర్ అయితే మనకి ప్రారంభిస్తున్నారు. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా లోపల నుంచి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఇప్పుడు పోస్ట్ మార్టం మనకి ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే అది మరి కాసేపట్లో కూడా అయిపోతుంది. ఆ తర్వాత మనకి రిపోర్ట్స్ కూడా వెలువడేటువంటి అవకాశం అయితే ఉంది. లోపల ఇప్పటి వరకు కూడా అంటే పోస్ట్ మార్టానికి సంబంధించి ఎంత సమయం పడుతుంది ఏంటి అనే వివరాలను కూడా ఇక్కడ సూపరింటెండెంట్ తో, అదే విధంగా ఇక్కడ హాస్పిటల్ సిబ్బందితో కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేతలు మాట్లాడటం జరిగింది. సో మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. సో ఒక్కసారి మనకు ప్రొసీజర్ స్టార్ట్ అయిన తర్వాత గంట సమయంలో కూడా మనకి పూర్తిగా ఇదంతా అయిపోయి రిపోర్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.